హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మనందరి వంట. ఈరోజు మనం ఎన్నో పోషక విలువలు కలిగిన బాదం గమ్తో తయారు చేసిన జిగర్ తాండా రెసిపీని ఇప్పుడు చూడబోతున్నామండి. అది కూడా చాలా సింపుల్గా నేర్చుకోబోతున్నాము. ఈ బాదం గమ్ అనేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. మన బోన్ స్ట్రెంత్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. మరి చూసేద్దామా? ముందుగా ఇలా బాదం గమ్ తీసుకోవాలి. చూసారా, ఇవి పటికి బెల్లం ముక్కల్లాగా ఉన్నాయి, కానీ ఇవి చూడడానికి అలా ఉంటాయి తప్ప వీటి గుణాలన్నీ వేరేనండి. ఈ బాదం గమ్ముని జస్ట్ కొన్ని తీసుకుని ఒక బౌల్లో వేసుకుని అవి మునిగేటట్టు కొంచెం ఎక్కువగానే నీళ్లు పోసుకోవాలి. చూసారా, 6 పలుకులు తీసుకున్నాను కదా, వీటికి 1/4 కప్పు నీళ్లు పోసుకున్నానండి. ఇలా నీళ్లు పోసి ఉంచి 3 to 4 అవర్స్ అలాగే వదిలేయాలండి. తర్వాత ఇది ఒక జెల్లీ ఫామ్లో తయారవుతుంది. ఈ బాదం చిగురులో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయండి. వెయిట్ లాస్ అవ్వడానికైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా నానబెట్టిన తర్వాత కొంచెం పెద్ద గిన్నెలాగా చూసుకొని అప్పుడు మూత పెట్టుకుని అలా వదిలేయాలండి. ఇప్పుడు చూద్దామా? చూసారా, ఒక జెల్లీ ఫామ్లో తయారైంది కదా. ఈ బాదం జిగురేనండి కింగ్ ఆఫ్ ది రెసిపీ. ఇది చాలా మంచిది, మనకి చాలా మంచి చేస్తుంది. ఈ బాదం జిగురుని మనం తరచుగా తీసుకుంటూ ఉంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నా, లేదంటే కీళ్ల వాతమైన, జాయింట్ పెయిన్స్ ఉన్నా క్రమక్రమంగా తగ్గిపోతాయండి. ఈ జెల్లీ వలన మన జాయింట్స్లో కూడా గమ్ అనేది సహజ సిద్ధంగా ఏర్పడుతుందన్నమాట. ఇలా వచ్చిన జెల్లీని మనం కొంచెం సేపు రిఫ్రిజిరేటర్లో ఉంచి తీసుకోవాలి. అలాగే పాలకోవా తీసుకోవాలండి. లేదంటే మనం డైరెక్ట్గా ఇంట్లో పాలు బాగా మరిగించి ఇలా చిక్కబడిన తర్వాత కోవాలా చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా డైరీ ఫామ్లో ఇలా స్వీట్లెస్ కోవా తెచ్చుకొని రెడీగా ఉంచుకుంటే మనకి చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన అతి ముఖ్యమైన ఒక ప్రాసెస్ ఉందండి. అదేంటో చూద్దామా? స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు పంచదార తీసుకొని చాలా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా క్యారమిల్ టైప్లో మనం రెడీ చేసుకోవాలి. మీకు కొంచెం జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది అంటే వెంటనే దాన్ని ఒక గరిటెతో తిప్పాలండి. లేదంటే మీకు అది చాలా డార్క్గా అయిపోతుంది, అలాగే చేదు వచ్చేస్తుంది. తీయని పంచదార కాస్త భరించలేనంత చేదుగా ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే గరిటెతో కలియ తిప్పుతూ ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఇలా కొంచెం నీళ్లు పోసుకొని అప్పుడు ఇంకొక 4-5 నిమిషాలు బాగా తిప్పితే కనుక అది కొంచెం ముదురుగా తయారవుతుంది. అంటే మరి పల్చటి పాకంలా కాకుండా కొంచెం చిక్కగా తయారవుతుంది. మన వేళ్ల మధ్య దాన్ని ముట్టుకొని చూస్తే కనుక జస్ట్ వేళ్ళు 2 అతుక్కుంటున్నాయా అని అనిపించాలి, అంతే. మరీ పాకం ఎక్కువ వస్తే మీకు బెల్లం అచ్చులు తయారు చేస్తాం కదండి, చిక్కీలు అటువంటి, అలా అయిపోతుంది. అలా కాకుండా ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత చల్లారిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత ఒక బాటిల్లో కానీ లేదంటే ఎక్కడైనా ఎయిర్ టైట్ జార్లో కానీ మనం నిల్వ చేసుకుని ఉంచుకుంటే మనం ఎప్పుడైనా జిగర్తాండా చేసుకోవాలి అనుకుంటే ఇన్స్టెంట్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు నేను 1 కప్పు పంచదార తీసుకుంటే నాకు ఇంత సిరప్ వచ్చింది, క్యారమిల్ సిరప్ అనమాట. ఇవన్నీ ఎవరు చేసుకుంటారు? బయట కొనుక్కుంటే వచ్చేస్తుంది కదా అనుకోవద్దండి. ఒక్కసారి ఇవన్నీ చేసి పెట్టుకుంటే బయట చాలా రేట్ ఎక్కువ తీసుకుంటారు ఈ జిగర్తాండా అనేది. అదే గనక మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారా, చల్లారిన తర్వాత కూడా కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా ఉంది. ఇలా ఉంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా అతి ముఖ్యమైనది నన్నారి జ్యూస్. అదేనండి సుగంధి జ్యూస్. సుగంధి వేళ్లతో చేసిన లిక్విడ్ అనమాట. ఇది మనకి శరీరానికి ఎంతో హెల్ప్ చేస్తుంది, చలువ చేస్తుంది. సమ్మర్లో అయితే కనుక ఇంకా మనలో ఉన్న వేడిని, తాపాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఇలా స్వీట్లెస్ కోవా వేసుకోవాలి. అలాగే ఇలా ఒక చిన్న గరిటె, లేదు అంటే కనుక 3 స్పూన్స్ క్యారమిల్ షుగర్ సిరప్ వేసుకోవాలండి. ఇంకా మనం విడిగా షుగర్ కానీ ఏమీ యాడ్ చేయం, అందుకనే ఇలా చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే నన్నారి జ్యూస్ చెప్పాను కదా, అది కూడా ఈ క్యారమిల్ సిరప్కి ఈక్వల్గా నన్నారి జ్యూస్ కూడా తీసుకోవాలి, అంటే 3 స్పూన్స్ అనమాట. ఇప్పుడు ఫైనల్గా మనం నానబెట్టి ఉంచుకున్న ఈ బాదం గమ్ని వేసుకోవాలి. ఫస్ట్ మీకు చూపించాను కదండి, చిన్న పలుకులు 6 పలుకులు తీసుకుంటే ఇంత జెల్లీ వచ్చింది. ఇది ఇంచుమించు 5 స్పూన్స్ దాకా ఉందండి. ఇంతేనండి. దీంట్లో మనం ఇంకా ఏమీ యాడ్ చేయక్కల. మీకు కావాలి అనుకుంటే 2 ఐస్ క్యూబ్స్ వేసుకోండి తప్ప ఐస్ వాటర్ మాత్రం పోసుకోవద్దు. ఎందుకంటే ఇది చిక్కగా ఉంటేనే తినడానికి బాగుంటుంది. మరీ లిక్విడ్ రూపంలో అయిపోతే కనుక అంత టేస్ట్గా ఉండదేమో, అందుకే.
ఈ బాదం గమ్ అనేది మనకి ఏదైనా డ్రై ఫ్రూట్స్ షాప్లో చక్కగా లభ్యమవుతాయండి. ఇలా తీసుకొని ముందే నేను చెప్పిన ప్రాసెస్ అంతా రెడీ చేసుకొని ఉంచుకుంటే మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనకి ఎంతో మేలు చేసే చలువ చేసే జిగర్ తాండా రెడీ చేసుకోవచ్చు. మనం తాగే సుగంధి సోడాలు కూడా ఈ నన్నారి జ్యూస్తోనే చేస్తారండి. మరి మీకు నచ్చిందండి నా రెసిపీ?